నిన్నగాక మొన్న మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా. పెళ్ళంటే తలో చెయ్యి వేయగలం గాని దీనికేం చేయగలం? ఇక వంశానికి గంటి పట్టట్టే. అది చెప్పేదో పెట్టుకుంటారు, అది పెట్టుకున్నా పోయేది. మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే. ఇంతకీ వాడు పెళ్లికి పనికొస్తాడంటావా? వెళ్ళి చూసొస్తానే. ఏం చూస్తావు ముసలి? అయ్యో పిచ్చుకోనా. ఏం చూస్తున్నది? వదిన, చిన్నీకి పక్కింటి పరబ్రహ్మంగారు అబ్బాయిని మాట్లాడాం. అదేమిటి వదినా, చిన్నిది కృష్ణకు అనుకున్నాం కదా, అయినా వాడికి ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం దేవుందిలే వదిన, ఈ రోజు కాకపోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది. కానీ మ్యాచ్ లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ కి మళ్ళీ బ్యాటింగ్ అయితే రాదు కదా. అదేంటన్నయ్య అలా అంటున్నారు? కష్టంలో ఉన్నప్పుడు మనకి మన సాయం పట్టకపోతే ఇంకెందుకన్నయ్యా ఈ బంధుత్వాలు? దించుకోగలిగే కష్టమైతే సాయం పట్టొచ్చమ్మా, జీవితాంతం మోయాలంటే ఎక్కడెక్కించుకోగలమమ్మా. పదండి. ఏమండి, పోనీ సంబంధం మనం అడిగావా? మీరు వెళ్ళి ఆ అవధానులు గారి అమ్మాయిని మాట్లాడరండి. ఆయన ఇందాకే వచ్చాడే. మరి ఇంకే వెళ్ళి మాట్లాడరండి. దానికోసమే అయితే రావద్దని చెప్పి వెళ్ళాడు. ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం. నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా? నాకింక పెళ్లి కాదా అమ్మా? మన పనమ్మాయి అయినా వాళ్ళ అమ్మాయిని ఇస్తుందంటావా అమ్మా? ఊరుకోరా, మనం మరీ అంత దిగజారిపోలేదు. అమ్మా మీ సాల్టు సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్టు సాంబార్ తిన్న నా కూతురుకు అన్యాయం చేయమంటారా? నా పెళ్లి గురించి ఇంకా నువ్వు బాధపడకమ్మా. ఏముంది, అన్నదలో ఉండిపోతా. కందపిల్లగా పెళ్లి కాని వాడిని బ్యాచులర్ అంటారు, అనాథ అనరు. ఓ అవును కదూ. అబ్బా, ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే. పిల్ల పిల్ల ఏమిట్రా? నీకు చెప్పలేదు కదూ, మా ఆఫీస్లో పిల్లమ్మా. నేను ఎంత వద్దంటున్నా వెంట పడుతూనే ఉంది. నేను అప్పటికి చెప్పా, మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని. ఎవర్రా పిల్ల? బృందా అని హిందీ అమ్మాయి. తెలుగు తెలుసు. ఆ పిల్లకి ఈ విషయం తెలుసా? తెలుసే. ఒరే, ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. ఈ టైంలో ఏమిట్రా నువ్వు? నువ్వేదో దారి చూపిస్తున్నావు, నేను జస్ట్ ఫాలో అయిపోతున్నా. ఇవాళ చాలా క్రూషియల్ డే. కృష్ణ, నువ్వే గట్టెక్కించాలి. नमस्ते जी। नमस्कार। मैं आनंद मिश्रा, वृंदा का डैडी, और थे सुनंदा मिश्रा, वृंदा की मम्मी। आप लोग के बारे में थोड़ा बहुत सुना है। कुड़ी ने बताया कि आप लोग ऑर्थोडॉक्स फैमिली से हो। ఆర్థోటిక్స్ అంటే అలాంటి ఇలాంటి ఆర్థోటిక్స్ కాదు హై. మడి కట్టుకుందే వంట చేయము హై. ప్యూర్ ఆర్గానిక్ ఆర్థోటిక్ ఫ్యామిలీ హై. మా అమ్మ హిందీ విరగదీసేసింది. ఏంటి మాడిచవరా హై అంటే హిందీ అయిపోద్దా? हिंदी मड़तट लुंगीलो चुट्टा है इकड़ा। बहुत साल से दिल्ली में रहते हैं। ब्राह्मण होने के बाद भी घर में नो रिस्ट्रिक्शंस, जैसे चाहे जियो, जो करना है करो। आर्मी में रहते हैं ना, तो हमको पता है लाइफ कैसे जी जाती है। ఏంటట? ఆర్మీ కదా, దేశం కోసం ప్రాణాలు అలా ఇస్తారో మన పద్ధతులు పట్టింపులు అన్నా సరే అంత ప్రాణం ఇస్తారంట. हमारी बेटी में प्रॉब्लम है, फिर भी आप उसे एक्सेप्ट कर रहे हो। बड़े ओपन माइंडेड हैं जी आप लोग। అమ్మాది నేను చెప్తా, మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ అంట. आपको अच्छा ब्रॉड बैंड है। సూపర్ బావా, హిందీ ఎరగదీస్తావంతే. పిండేశా. ఆ మాటకొస్తే అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళని చూసి చేసినా
ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు. పిల్లల్ని కనగలం, వాళ్ళ రాతల్ని కనలేం కదా. అయినా పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు. మా మనవడి విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం. ఒకే భార్య, ఒకే బాణం. మావయ్య ఇది ఓపెన్ చేస్తావా? బాల్ తో ఆడుకుంటా. ఈ బంతి మన జీవితాలతో ఆడుకునే చాలదు, నువ్వు దీంతో ఆడతావా? పారే అవతల. दामाद जी, ये बॉल का सीक्रेट क्या है जी? को समझ आया? చెప్తా పట్టుకున్నానా? पकड़ पकड़ ये क्या है बेटा? वो तांबूल है, एक्सचेंज करेगा मैरिज फिक्स होता है. ఇక్కడ ట్రెడిషన్ है. ఈడు చూడు బాగుంది. ఈడు బానే ఉంది, జోడే తెగింది. वो स्त्री है ना मेरा पति, हम उसको पत्नी है. ये नंबर 1 मेरा बेटा है. नंबर 2 वो बेटी अंदर सो रहा है. అయ్యో నాన్న, నేను బేటీ, తమ్ముడు బేటా, నువ్వు అన్ని మార్చి చెప్తున్నావు. ये इंटेलिजेंट मेरा जैसा है. नु पन చూసుకో ట్రాకే. हमारी बेटी में प्रॉब्लम है, हमारी बेटी में प्रॉब्लम है. ఏంటి బావా? హిందీ తెలిసిన నేను ఇక్కడ ఒకడు ఉన్నానని మర్చిపోయావు బామర్ది. దొరికేసావు. అవును బావా, దొరికేసాం. హిందీ ఆవు కదరా, తెలుగు ఆవు. నువ్వు దొరికేసావు. అవును బావా, నేను అదే చెప్తున్నాను. హిందీ ఆమ్ కాదు, తెలుగు ఆమ్. దొరికేసాం. యు మీన్ ఆమ్? నువ్వు ప్రతిసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా. డిన్నర్కి వస్తావా, లంచ్కి వస్తావా అన్నప్పుడే. కేఎఫ్సీ అంటే ఏంటి బావా? కారపూడి చట్నీయా? అప్పుడే డౌట్ వచ్చి నిఘా పెట్టా బావా. దొరికేసాం. కాంప్రమైజ్. నీ విషయం నేను ఎవరికి చెప్పను, నువ్వు నా విషయం ఎవరికి చెప్పుకో. दारू का मजा तो ऐसे टाइम पर है. मजा आ गया. అయ్యో ముందా सब लीजिए, थोड़ा लीजिए. ఇలాంటివి మా ఇంట వంట లేవు. अरे ऐसे एक मार लेना चाहिए. దేవుడు దెబ్బేసిన అందమైన పెళ్ళాన్ని ఇచ్చాడు. ये क्या है? ఏంటి ఇంకా నువ్వు పాలు తాగుతావా? ఏ తాగకూడదా? దా. అయ్యో ఎంత పని చేసావయ్యా భగవంతుడా. మేమేం పాపం చేసాము? ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తాను. అంతమంది ఉంటే నీకు తీసుకుపోవడానికి ఎవరిది దొరకనట్టు మా మనవడి వెకెట్టే తీసుకుపోవాలా? సైలెంట్ గా నా ఈవెంట్ చేసుకుంటుంటే ఏంటి నీ కచేరీ? ఊరుకో ఆండాలు. ముసలి ఇప్పుడు ఏమైంది? ఒరే, ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావు? ఒక్కళ్ళే పుట్టరంట, మిగతావన్నీ పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదంట. పో లోపలికి. ఇంకొకసారి ఏడ్చావంటే తాత దగ్గరికి పంపిస్తా. నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఏం బాధ లేదా నీకు? నా కోసం అలా అంటావు, కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని? కాదనట్లేదు, కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా. నువ్వు నెగిటివ్ చూస్తున్నావు, అందులో నువ్వు పాజిటివ్ ఉంది. నాకు కొంచెం మొహమాట ఎక్కువ, తెలుసుగా నీకు. రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ టెన్షన్ పడిపోయావని. ఇప్పుడు అవసరం లేదు కదా, పాజిటివే కదా అది కూడా. ఏంటి అమ్మా, మీరే ఎప్పుడు వచ్చారే? రండి రండి. అదేంటి మీరు ఇంకెక్కడే ఉన్నారు? లోపల రారే? లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కందపిల్లక? అది ఎవరో అని చెప్పి ఎడం చేత తీశాను, మీరు కదా కుడి చేత తెద్దామని. చెయ్యి మార్చుకోవడానికి ఇంతసేపా? నువ్వు లోపలికి రావే. కోడలి పిల్ల ఎక్కడా? తను 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 పూజ చేస్తుంది. పూజ. ఇంతకీ పూజ గది ఎక్కడా?
ఇలాంటి చూసేస్తారేంటి? వెళ్ళి స్నానం చేసి రండి. నువ్వు ఊర్లు దాటొచ్చారే ఏంటో. రావే. కంగారు పడతావేమిట్రా మా స్నానానికి? పదా. దగ్గరుండి రా, చేయిస్తావా ఏమిటి? పూజ గది ఆల్ వన్ చూడు, అందరూ ఉంటారు. మండే సీతారాములు, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే విష్ణుమూర్తి, ఇంకా కృష్ణచారి మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను. ఎక్కడ కొట్టను? ఇక్కడ కొట్టు. అయ్యో ఒక్కగానొక్కడివి, అందులోనూ నీకు. అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే, ఇక్కడ నొక్కితే చాలు, గంట కొట్టేస్తుంది, ప్రసాదాలు ఇచ్చేస్తుంది. మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలిరా? ఛార్జింగ్ పెట్టాలి. అది మట్టుకు మనం ఎందుకు? కాఫీ. ఇదేంటి కింద ఏం వేసుకోలేదు? అంటే ఎప్పుడొచ్చారు? నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చావు. చెప్పలేదు. ఇప్పుడే వస్తావమ్మా. పద అమ్మ కాఫీ పెడదాం. పదా. ప్లీజ్ రా, ఒక్క 2 days. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే సర్దేస్తా కదా. ఏమైందమ్మా? ఇవంటే తనకు చాలా ఇష్టం అమ్మా. ఆయన ఈ చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట. పైగా చేప అంటే ఏంటి, లక్ష్మీదేవితో సమానం కదా. నీచ చేపల అదృష్టం ఏమిట్రా? వెంటనే తీసుకెళ్లి వెనక వెరండాలు పడి తీసుకెళ్ళు. కొంచెమేనా? అంత కంగారుగా తినకు, ఒంటికి పట్టదు. లేదాంటీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ ఆంటీ పాంటీ వద్దు, చక్కగా అత్తమ్మాను పిలు. సరే అత్తమ్మా. ఓకే వెళ్తున్నా. ఇదిగో అలా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా. అవును, రాత్రి 8 కావస్తుంది, ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా? అది అమెరికా కంపెనీ అమ్మా, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు. అర్ధరాత్రి ఉద్యోగం ఏమిట్రా కర్మం? మరి ఏం చేయమంటావే? నీళ్ళ ఇంట్లో కూర్చొని ఉతులు చుట్టుకోమంటావా? తిను. వదిలేవి అమ్మా, నువ్వు తిను. చిన్న చిన్న టైం 12 కావస్తుంది, ఇంకా అమ్మ ఇంటికి రాలేదు. తను వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా, నెల పడుకో. आपका मोबाइल। ओह थैंक यू, बाय बाय। ఇలా రామా, ఇలా రా. ఇక పో లోపలికి. నమస్తే ఆంటీ. బాగున్నారా? బాగున్నాను. I'll just come back. Yeah. Hello? Yeah, we have to send it by today. Hi, Vrinda. I'll talk to you later. Hi. Married. Miss you. మీ అమ్మకు నచ్చే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది. డోంట్ వరీ. నా మాట విని ఈ రాత్రి పూట ఉద్యోగాన్ని మానే తల్లి. అత్తమ్మ, మేం చేసేది అమెరికన్ కంపెనీకి. వాళ్ళు పగటిపూట పని చేసుకుంటూ బాగానే ఉంటారు. వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.